గ్రహం మనకి అది కనుక్కున్న దగ్గర నుంచి 1930 జనవరిలో సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 248 రోజులు పడుతుంది. అంటే భూ సంవత్సరాలతో అనమాట. 248 సంవత్సరాలు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం లెక్కెట్టినట్లయితే అలాంటిది 248 భూ సంవత్సరాలు, ఎర్త్ ఇయర్స్ అంటారు అన్నమాట. అందుకని అది కనుక్కున్న దగ్గర నుంచి 1930లో కనుక్కున్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా సూర్యుని చుట్టూ రాలేదు. అది సూర్యుని చుట్టూ తిరిగి మళ్ళీ రావాలంటే మార్చ్ 23, 2178లోనే కనిపిస్తుంది. అంటే అది కనుక్కున్న ప్లేస్ నుంచి మళ్ళీ తిరిగి అదే ప్రదేశానికి రావడానికి మనకి 248 సంవత్సరాలు పడుతుందన్నమాట. న్యూటన్ మనందరికీ తెలిసిందే. తను యాపిల్ కింద పడ్డం దగ్గర నుంచి పదార్థాల మధ్యన ఆకర్షణ శక్తి ఉంది, దాన్ని గ్రావిటేషన్ అని చెప్పాడు. ఈ గ్రావిటేషన్ ప్రిన్సిపల్స్ ద్వారానే సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అందుకని ఈ గెలీలియో, దాని తర్వాత కెప్లర్, వీళ్ళందరూ రూపొందించిన గెలీలియోతో పాటు కెప్లర్తో పాటు న్యూటన్ కనుగొన్న గ్రావిటేషనల్ సిద్ధాంతం ద్వారా ఈ గ్రహాలన్నీ కనుక్కున్నారు. 19వ శతాబ్దంలోనే మనకి చాలా వరకు జూపిటర్, సాటర్న్ వరకే ఉంది. కానీ న్యూటన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యురేనస్ గ్రహాన్ని కనుక్కున్నారు. తను న్యూటన్ కనుక్కున్న దానిలో మనం చూసినప్పుడు 1905లో దానికి ఇంకా ఏదో ఎఫెక్ట్ ఉంది, ఇంకొక గ్రహాలు ఉండాలి అని చెప్పి శాస్త్రజ్ఞులు, ఎస్ట్రానమికల్ శాస్త్రజ్ఞులు, అంటే ఖగోళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు దాన్ని యురేనస్ చుట్టూ ఉండి ప్లూటో 1905 దీనిలో నెప్ట్యూన్ని కనుక్కున్నారు 1905లో. అయిన తర్వాత కూడా ఇంకా గ్రహ కదలికలు యురేనస్ మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. దాని ప్రభావానికి న్యూటన్ కనుక్కున్న గ్రావిటేషన్ సిద్ధాంతంతో ఫలానా చోట జనవరి 1930, 23, 29 మధ్యన ఒక గ్రహం కనిపిస్తుంది అని అప్పుడు ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పుకున్నారు. దాంతో అప్పటికి టెలిస్కోపులు డెవలప్ అయ్యాయి కాబట్టి చూసినట్లయితే 2 గ్రహాలు కనిపించినాయి. దాన్నే ప్లూటో అని చెప్పి నామకరణం చేశారు. అందుకని మనకి 1930 జనవరి 23, 29 మధ్యన గుర్తించిన కదలిక గల ప్లూటోని ఒక గ్రహంగా వారు గ్రహించారు. మనం చూసినట్లయితే మొట్టమొదటి నుంచి బుధగ్రహం, శుక్రగ్రహం, తర్వాత 3వది మన భూమి, 4వది అంగారకుడు మార్స్, తర్వాత జూపిటర్, సాటర్న్, దాంతో యురేనస్, నెప్ట్యూన్ వరకు కనుక్కున్నారు. ఇవి 8 అయిన తర్వాత 9వ గ్రహం కింద మనకి ప్లూటో అని చెప్పి అప్పుడు రోజుల్లో నామకరణం చేశారు. అయితే మిగతా ప్లానెట్స్, గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే ఎనఫ్ మాస్ ఉండి అది సెల్ఫ్ గ్రావిటీ కలిగి ఉండి గుండ్రంగా ఉండలా తయారైపోతుంది, మిఠాయి ఉండలాగా అన్నమాట. అలాగా ఎనఫ్ మాస్ ఉండి ఒక ఉండలాగా తయారైనట్లయితే అంటే మనకి స్పియర్ లాగా అన్నమాట. అది గ్రహానికి ఒక కండిషన్. రెండో కండిషన్ ఏమిటి అంటే సూర్యుడు చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరగాలి. ఇప్పుడు ఒకదానికి ఒకటి క్లాష్ లేదు. బుధగ్రహం ఆర్బిట్లోనే తిరుగుతోంది, ఇంకో దాంతో సంబంధం లేదు దాని పరిధి. అలాగే శుక్రగ్రహం, మన భూమి, దాంతో మార్స్, దాంతో జూపిటర్, సాటర్న్, దాంతో మనకు వచ్చింది యురేనస్ అండ్ నెప్ట్యూన్. కానీ ప్లూటో సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. కానీ అది తిరిగేటప్పుడు మనకు చూస్తే నెప్ట్యూన్ పరిధిలోకి వస్తాం. ఎప్పుడైతే నెప్ట్యూన్ పరిధిలో అంటే అది క్లియర్ చెయ్యలేదో దాని ఇవి అని చెప్పి అప్పుడు కనుక శాస్త్రజ్ఞులు చూసినట్టయితే ఒక 5 డ్వార్ఫ్ అంటే పొట్టి గ్రహాల కింద గుర్తించారు. అందులో కూపర్ బెల్ట్లో
ప్లూటో ఉంది అని చెప్పి. ఆ మిగతావి ఏంటి మనం చూస్తే ఐరిస్, సెరస్, ద మేకర్, హుమా అని చెప్పి దాంతో ప్లూటో గ్రహం ఈ 5 డ్వార్ఫ్ గ్రహాలుగా కనుక్కున్నారన్నమాట. అందుకని దీంట్లో కనుక్కున్నప్పుడు దాన్ని 2006 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఎస్ట్రానమికల్ యూనిట్ వారు దాన్ని గ్రహం నుంచి తొలగించారు. ఎందుకని ఇతర 8 గ్రహాలతో తిరిగే పద్ధతిలో అది లేదు, అది దాన్ని తొలగించేశారు. అది సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 248 సంవత్సరాలు పడుతుంది. ప్లూటో కూడా 5 చంద్రులు ఉన్నారు. అందులో పెద్ద చంద్రుడు మనం చూసినట్టయితే దాన్ని చరణ్ అంటారు. ఇది ఇంచుమించు మన చంద్రుడు అంత సైజు ఉంది, భూమికి ఉన్న చంద్రుడు అంత సైజు అనమాట. అయితే ఇవి 2 ఒకదానికి ఒకటి డబుల్ ప్లానెట్స్ కింద కనిపించేస్తాయి. ప్లూటో రెండిటి యొక్క మాసు ద్వారా కలిపే సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది అన్నమాట. అందుకని ఈ రకంగా చూసినప్పుడు ప్లూటో మనకి సూర్యుడి చుట్టూ తిరగడానికి 248 సంవత్సరాలు పడుతుంది. మన మానవ జీవిత కాలంలో ఏ శాస్త్రజ్ఞుడు కూడా దాన్ని మళ్ళీ తిరిగి ఒక రౌండ్ చూడడం జరగదు. ఎందుకని మనిషి యొక్క జీవితకాలం తక్కువ కాబట్టి. ఈ 200 అందుకని ప్లూటోను కనుక్కున్న దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా అది సూర్యుని చుట్టూ తిరిగి రాలేదు అని. అది రావాలంటే 1930లో కనుక్కున్నారు. 2178 మార్చి 23వ తేదీన అది కనుక్కున్న ప్రదేశానికి మళ్ళీ తిరిగి వస్తుంది. జనవరి 1930లో కనుక్కున్నారు. మార్చ్ 23, 2178న తిరిగి ఒక రౌండ్ పూర్తి చేస్తుంది అది కనుక్కున్న దగ్గర నుంచి. అందుచేత ఈ గ్రహాలు వాటి కదలికలు మనం తెలుసుకోవాలంటే యూనివర్సల్ గ్రావిటేషన్ గురించి తెలుసుకోవాలి. వాటి నుంచి మనం లెక్క కట్టుకుంటూ ఉండాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.